సనాతన ధర్మంలో క్లియర్గా రాసింది. అనంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మతానికి ధర్మానికి సంబంధం లేకుండా ఇవన్నీ ఫాలో చేస్తే వాళ్ళ దగ్గర ధన సమృద్ధి వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ఆ రోజు చేయకూడని పనులు. దీని తాత్పర్యం ఏమంటే ఆదివారం అన్నది చాలా పవిత్రమైన దినం. మంచి పని మొదలు పెట్టాలనుకున్నారనుకోండి, మాంసాహారంతో మొదలు పెడతారా లేకపోతే దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారా? దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడ ఆ రోజు చేయకూడని పనుల్లో ఫస్ట్ మాంసాహారం తినకూడదు, మద్యపాన సేవనం అంటే మద్యం తాగకూడదు, అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు, ఇంకా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా అవి ఉండకూడదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే హెయిర్స్ కట్ అందరూ ఆ రోజే చేస్తారు. ప్లస్ హెయిర్కు ఆయిల్ రాసి మసాజ్, అది కూడా ఆ రోజు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. చికెన్ అదే రోజు తింటారు కదా సండే. ఎందుకు అనేది చెప్తాను. ఇది తరతరాలుగా మనతో బలవంతంగా అలవాటు చేపించిన ఒక పద్ధతి, రైట్? బ్రిటిష్ గవర్నమెంటు ఇండియాలో మనము ఎక్కువ రోజులు మనము ఇక్కడ పాలించాలి అని అంటే ఏం చేయాలి అని ఒక కమిటీ వేసింది. దానికి జాన్ మెకాలే అని అతన్ని అధ్యక్షన పెట్టాడు. ఆయన దాదాపు 15 సంవత్సరాలు ఇండియా కోన ప్రతి మూల అంతా తిరిగేసి వచ్చి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మనము ఇండియాను క్యాప్చర్ చేయడం అసాధ్యం, ఇవి చేస్తే తప్ప అని ఇచ్చాడు. ఎందుకు అసాధ్యం అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గురుకులంలో జరుగుతుంది. పిల్లవాడు రాసేటప్పుడు ఓనమాలు అంటారు, ఇప్పుడు కూడా మీకు గుర్తుంటుంది. అక్షరాభ్యాసం దేంతో చేస్తారండి? బియ్యంలో ఓం నమ శివాయ అని రాసి మొదలు పెడతారు. దానికి ఓనమాలు పాటలు కూడా ఉంటాయి మీకు, ఓనమాలు నేర్పించాలని చెప్పి. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. డైరెక్ట్గా ఏబిసిడి అని రాస్తున్నారు. అసలు గురుకులం అనే కాన్సెప్టే పోయింది. ఏంటి గురుకులం అని అంటే చూడండి, బాగా మనం ఎప్పుడు చెప్తుంటాం నేచర్ అని. నేచర్కు దగ్గరగా తీసుకెళ్ళి చెట్టు కింద మంచి గాలికి ఫ్రెష్గా ఆక్సిజన్ కింద వాళ్ళకు చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ ప్యాక్ చేసి ఏసీ రూమ్స్ అని ఆర్టిఫిషియల్ దాని కింద 100 మంది పీల్చే గాలి వాళ్లే పీల్చుకుంటూ అది ఎలా ఫ్రెష్ ఆక్సిజన్ అవుతుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఏసీ గదులు అనేది ట్రాష్. పిల్లలు ఎప్పుడు కష్టపడడం నేర్చుకోవాలి, సుఖపడడం కాదు. కాబట్టి కష్టపడడం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పుడు సూసైడ్ థాట్ కూడా రాదు. సుఖపడడం నేర్చుకున్నవాడు చిన్న కష్టాన్ని కూడా భరించలేదు. కాబట్టి ఆ రకంగా గురుకులం అనే సిస్టమ్ ఉంది. అక్కడ ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళు మాంసాహారం అనేది చాలా తక్కువగా వాడతారు. ఎక్కువ కర్రీస్, తర్వాత వెజిటేబుల్స్, అక్కడ ఉండే పళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళు చాలా షార్ప్. ప్రపంచానికే నలంద విశ్వవిద్యాలయం మాదిరి కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి యూనివర్సిటీ నడిపారు. భారతదేశంలో ఫస్ట్ యూనివర్సిటీ ఇది, ప్రపంచానికి చదువు నేర్పినది. కాబట్టి అటువంటి దాటను మనం చేయాలని అంటే వాళ్ళ యొక్క ఆ సూత్రాలను మనం చెడగొట్టాలి అన్నాడు. ఏం చేయాలని అంటే సండే ఎవ్వరూ అక్కడ మాంసం తినరు. ప్రతిరోజు సండే సూర్యుడికి ఆర్జ్యం ఇస్తారు. జలం అర్జ్యం ఇవ్వడం అని అంటే సూర్యుడికి జలం అర్జ్యం ఇవ్వడంతో ఆరోగ్యము ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అవి రెండు చెడగొడితే తప్ప మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించి ఆ రోజే మధు మాంసాదులు అని అంటే దాంట్లో ఆల్కహాలు, మాంసము, తర్వాత ఇవన్నీ మనం అలవాటు చేసినట్లయితే, ఏ అలవాట్లు చేస్తే ఆరోగ్యము లక్ష్మీదేవి దూరం అవుతుందో అది చేస్తే కటిక దరిద్రం అవుతుంది. అప్పుడు మనం దాన్ని 100 సంవత్సరాలు పాలించవచ్చు అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ బేసిక్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాజ్యం మీద కానీ, ఏదైనా ఒక సంస్థ మీద కానీ, ఏదైనా ఒక సిస్టమ్ మీద కానీ దెబ్బ కొట్టాలంటే దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టండి అని అర్థం. అనంటే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ పద్ధతుల్లో ఉంటాయి, వాళ్ళ సిస్టంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఐశ్వర్యం అంతా వాళ్ళ అలవాట్లలో ఉంటుంది. వాటిని చెడగొడితే చాలు, వాళ్ళు వెళ్ళిపోతుంది. అలాగా సండేను హాలిడేగా అప్పుడు చేయడం జరిగింది.